ఫ్రెండ్స్, ఈరోజు వందే భారత్ ట్రైన్లో వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మన జర్నీ. ముందుగానైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ట్రైన్లోకి అయితే ఎక్కేసాను. నా సీట్ నెంబర్ వచ్చేసి 9. చూడండి ఎలా ఉందో. ఇది వందే భారత్ ట్రైన్. నేను కూడా ఫస్ట్ టైం వందే భారత్లో జర్నీ చేయడం. సో ఇది నా లగేజ్ అన్నట్టు. మన సీట్ వచ్చేసి విండో సైడ్ 8 9 నెంబర్ సీటు. సో లగేజ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనకు ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంది. వీళ్ళు ట్రైన్ మూవ్ అయిన తర్వాత డ్రింక్స్ వీళ్ళు ఇందులో అమ్ముతున్నారు. మనం క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు. చూసుకుంటే కోకోనట్ వాటరు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఉన్నాయి. మనకు మధ్యలో స్నాక్స్ ఇస్తారు. అంటే మనం టికెట్ బుక్ చేసుకునే ముందే దీంట్లో మనం యాడ్ చేయాలన్నట్టు. సో మనకు మధ్యాహ్నం ట్రైన్ 2 గంటలకు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారన్నట్టు. ఇది మసాలా కాఫీ. సో ఇది మసాలా కాఫీ ఈ విధంగా కలుపుకొని తాగాలి. చాలా ఘాటుగా ఉంది. నేను ఫస్ట్ టైం తాగుతున్నాను. సో తర్వాత అయితే సమోసా కూడా ఇచ్చారు. సో అది తినేసి ఈ మసాలా కాఫీ అయితే తాగుతున్నాను. తర్వాత వెళ్ళే ట్రైన్ రూట్లో చూడండి, గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇదంతా ఆంధ్ర అన్నట్టు. ట్రైన్ ఇప్పుడు రన్ అవుతుంది. సో చక్కటి గ్రీనరీ అయితే ఉంది ఫ్రెండ్స్. వందే భారత్ ట్రైన్ జర్నీ మంచి ఎక్స్పీరియన్స్. ఇది చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. విండో సైడ్ సీటు. సో చూడండి, వరి పొలాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడైతే మనం దగ్గరలో ఇదేదో స్టేషన్ వచ్చిందండి, రాజమండ్రి స్టేషన్ ఏమో వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు చెట్లు ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. మనకైతే ఇప్పుడు డిన్నర్ వస్తుంది. సో నైట్ డిన్నర్ అన్నట్టు 7:30 ఆ టైంలో ఇస్తారు నైట్ డిన్నరు. చూడండి, రైస్ ఇచ్చారు, పప్పు, ఆలు కర్రీ, రసం ఇచ్చారు, పెరుగు కూడా ఇచ్చారు. సో ఇది మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనం యాడ్ చేసుకోవాలి డిన్నర్ నైట్. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. వందే భారత్ ట్రైన్లో నైట్ డిన్నర్ ఇచ్చారు. మరి చూసుకుంటే టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. మనం 11:30కి సికింద్రాబాద్లో రీచ్ అవుతాము. ఈ వందే భారత్ ట్రైన్ చాలా బాగుందండి, కంఫర్టబుల్గా ఉంది జర్నీ అయితే. ఇందులో నాకు చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. పప్పుతో తిన్నాను. సో ఇది అంతా వచ్చేసి ఇది పప్పు కర్రీ ఇచ్చారు. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. మీరు చూసుకుంటే చూడండి, కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా బాగుందండి. వైజాగ్ నుంచి సికింద్రాబాద్ జర్నీ అయితే మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం కనుక జర్నీ చేస్తే విండో సైడ్ సీటు ఆప్షన్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా బాగుంది నాకైతే. ఈ విండో సైడ్ సీట్ నుంచి ఇవన్నీ చూస్తూ వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ గ్రీనరీ అంతా. సో డే టైం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. మధ్యాహ్నం 2:30కి వైజాగ్లో స్టార్ట్ అవుద్ది వందే భారత్. నైట్ 11 గంటలకల్లా 11:30కి సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో వందే భారత్ ట్రైన్లో. సో ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. సో ఈ వీడియోకి అయితే ఒకసారి లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి. ఈ ట్రైన్ జర్నీ అనేది వండర్ఫుల్గా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాము. సో మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాము. ప్రజెంట్ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోకి అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండాను. మన లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు
నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.